హౌస్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి గత 3 ఏళ్ల ముందు మనం ఆర్గనైజ్ చేయడం వలన చాలా విశేషమైన స్పందన లభించిందనమాట. కాబట్టి అందులో భాగంగా మేము ఈసారి కూడా మా జగపతిరామయ్య సారు అసిస్టెంట్ డీన్ చెప్పడం వలన మేము ఈరోజు రేపు ఆర్గనైజ్ చేస్తున్నాము. మన తిరుపతిలో ఉండే పిల్లలు ఈ 5th నుంచి 6th నుంచి 10th క్లాస్ మధ్యలో ఉండే పిల్లలు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ స్కూల్ పిల్లలందరూ వచ్చేసి ఇది అనాటమీ ల్యాబ్ అనేది చాలా ముఖ్యమన్నమాట. అలాగే వివిధ భాగాలు కాలేజీలో పెథాలజీ ల్యాబ్ కానీ, తర్వాత ఫామ్స్ ర్యాబిట్ ఫామ్ కానీ, తర్వాత పిగ్రీ ఫామ్ కానీ అంటే పందుల పెంపకము అలాంటివి, తర్వాత షీప్ అండ్ గోటు, తర్వాత ఇవన్నీ కొన్ని విభాగాలు పిల్లలు చూడడం వలన వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఓహో ఈ విధంగా మనం చదివితే ఈ విధంగా డాక్టర్ కాగలమా, ఈ విధంగా మనకు అన్నీ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి స్థాయికి పోవడానికి దోహదపడుతుందనే ఉద్దేశం చేత మా కాలేజ్ వాళ్ళు ఈరోజు రేపు ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రము ఈ డాగ్ షో అని, తర్వాత రేపు హార్స్ షో అని, ఇలా కొన్ని పిల్లలకి సంతోషకరమైన కొన్ని మంచి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. మన ఈ లోకల్గా ఉండే విద్యా సంస్థలన్నీ సద్వినియోగం చేసుకొని వచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ యాజమాన్యం తరపున వచ్చి పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈరోజు రేపు ఈ ప్రదర్శనలో అనాటమీ మ్యూజియం ముఖ్యంగా, తర్వాత ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసి దాంట్లో అన్ని జాతులు ఉంటాయన్నమాట. తర్వాత పౌల్ట్రీ ఫామ్, రకరకాల బ్రీడ్స్ పౌల్ట్రీ ఉన్నాయన్నమాట. అలాగే షీప్ అండ్ గోట్, అలాగే ర్యాబిట్ ఫామ్ అన్నమాట. తర్వాత ఈ పిగ్స్, వెరైటీస్ ఆఫ్ పిగ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం అన్నమాట. సో అనాటమీ ల్యాబ్ సందర్భంగా చూస్తే మొత్తం అన్నీ అస్థిపంజరాలు మనకు ఈ ల్యాబ్లో, ఈ డిపార్ట్మెంట్లో అన్నీ భద్రపరచబడినాయి. అవన్నీ మనం చూస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఈ చిన్న జంతువు దగ్గర నుంచి పెద్ద ఎలిఫెంట్ జంతువు వరకు అస్థిపంజరాలన్నీ మన అనాటమీ ఈ మ్యూజియంలో ఉన్నాయి.